నమస్కారం, నా పేరు సహాని. ఎట్లున్నారు? బాగున్నారా? సరే, ఈరోజు దునియాలో ఏం జరుగుతుందో జరసేపు చెప్తా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి, సరేనా? నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది అని అంటాం కదా, కానీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీ అయినా కూడా నోరు మాత్రం అదుపులో పెట్టుకుంటలేడు. దీంతో కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ చింతపండు నవీన్ నోరు చెడ్డదైతే పొలిటికల్ గా అంత బాగా ఎదగొచ్చని తెలంగాణలో అందరికి చూపించినోడు. ఎందుకంటే ఈయన యూట్యూబ్ ఛానల్ పెట్టి కేసీఆర్ ను పొట్టు పొట్టు తిట్టి ఫేమస్ అయ్యిండు. ఇగో ఇట్లా అన్నాడు, కథం అయిపోయింది. ఈ మునగాడిడ నీకు ఢిల్లీకి పోతున్నా తెలంగాణ రాష్ట్రంతోనే తిరిగి వస్తా. ఈయన పోకపోయినా వచ్చేది, ఈయన పోకపోయినా వచ్చు. తిట్ల కోసమే తెలంగాణ జనం ఈయన ఛానల్ చూసిర్రు, పైసలు కూడా బాగానే ఇచ్చిర్రు. అయితే ఈయన ఒకప్పుడు నాది అంగిలాగి సిద్ధాంతం, రాజకీయాల్లో ఎదగాలంటే ఏం అక్కర్లేదు, అంగిలాగుంటే చాలని చెప్పి ముచ్చట్లు చెప్పిండు. తర్వాత కేసీఆర్ ను తిట్టుకుంటేనే పెద్ద పెద్ద కార్లు తిరిగే స్థాయికి వచ్చిండు. ఒక ఛాయ్ పైసలు అన్నారు, మీరు ఒక పూట ఛాయ్ తాగుతారు చూసినారా అన్న, ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు దానం చేయండి అన్న. మీకు ఎంత వీలైతే అంత. ఎక్కడ దానం చేయాలంటే నేను కింద ఫోన్ నెంబర్ పెడతా ఉన్నా, ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ అది ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మల్లన్న దిట్లు వాడుకుంది బానే. కేసీఆర్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక మన మల్లన్న మంచిగుంటాడని ఎమ్మెల్సీని చేసింది కాంగ్రెస్. ఎమ్మెల్సీని చేసినాక ఏకంగా ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడేమో గాని కాంగ్రెస్ లీడర్లనే పొట్టు పొట్టు తిట్టడం మొదలు పెట్టిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమనకుండానే రేవంత్ రెడ్డి కులాన్ని టార్గెట్ చేసిండు. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీన్మార్ మల్లన్న సచ్చినంత లెక్కపోరు. రాహుల్ గాంధీ ఏమో దేశమంతా కులగణన చేయాలంటుంటే తెలంగాణలో చేసిన కులగణన కాగితాన్ని స్టూడియోలో చింపిండు ఈ చింతపండు నవీన్. అంతటితోనే ఆగిందా అంటే ఈ రెడ్డి కులపోళ్ళు బీసీల డాష్ దాగాలి లాంటి బగ్వాస్ మాటలు మాట్లాడిండు. బీసీల హక్కుల కోసం మల్లన్న కంటే ముందు నుంచే చాలా మంది పోరాడుతున్నారు. ఈయనకుండే బలం బూతులు తిట్టే నోరు. ఆ నోరును అడ్డదిడ్డంగా వాడుతుండు. చివరికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లీడర్లను కూడా బూతులు తిడుతుండు. బీసీలందరికీ నేనే నాయకుడిని చెప్పుకుంటుండు. కానీ మల్లన్నకు కావాల్సింది బీసీల బాగా లేకపోతే ఎమ్మెల్సీ కంటే పెద్ద పదవా అనేది ఈయన ఎదుగొచ్చిన తీరు చూస్తే అర్థమవుతుంది. గీనకేం సిద్ధాంతం ఉంది? అవసరాన్ని బట్టి అంబేద్కర్ను కాంచీరావును కూడా వాడుకున్నాడు. మధ్యలో బీజేపీకి పోయిండు. అప్పుడేమో హిందువుల గురించి మాట్లాడిండు. ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని అందులో కురికిండు. ఎమ్మెల్సీ అయిండు. అంతలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిట్టబట్టిండు. రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అనబట్టి. అంటే రేవంత్ రెడ్డి తర్వాత తీన్మార్ మల్లన్న తెలంగాణ సీఎమా అని ఇండైరెక్ట్ గా చెప్తుండేమో కానీ మనోళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు అయితే కాదు కదా. అయితే ఈ సస్పెన్షన్ ను మల్లన్న ఎట్లా వాడుకుంటాడు చూసిండ్రా? నేను బీసీల గురించి పోరాటం చేస్తే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తూ నన్ను సస్పెండ్ చేసింది అని గాయ చేస్తాడు. రాజకీయాల నిజాయితీ గుండి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేటోళ్ళు గెలుస్తలేరు, జనాన్ని రెచ్చగొట్టి గిట్లాంటి వాళ్ళు గెలుస్తురు. ఇంతకు మీరేమంటారు? మల్లన్న తీరు మీకు మంచిగా అనిపిస్తే కమెంట్ చేయండి. ఈ మేడం వచ్చినాకనే మల్లన్న సస్పెండ్ అయ్యింది అనిపిస్తుంది. నిన్నటి నుండి ఈ మేడం గురించి చూసిన కాడ నుండి నాకు ఈమెనే కళ్ళల్లో మెదులుతుంది. ఇంకా మీకు చెప్పకుండా ఉంటానా? అదే మీనాక్షి నటరాజ్ మేడం, తెలంగాణ ప్రభుత్వ వ్యవహారాలు చూసుకునే ఇన్ఛార్జ్. ఆమె గురించి చెప్పే ముందు మీరు చెప్పురు, నాకు పెద్ద హోదా, అన్ని సౌకర్యాలు వాడుకోవచ్చు, కానీ అవేవి నాకు వద్దని మామూలుగా ఉండే రాజకీయ నాయకులను చూసిరా? అక్కడక్కడ గుమ్మన్నార్సే లాంటి వాళ్ళని చూసినాం. ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరన్నా ఢిల్లీ నుండి పెద్ద లీడర్ వస్తుందంటే పెద్ద పెద్ద కటౌట్లతోని ఫ్లెక్సీలు, టపాకాయలు వెలుసుడు, బొక్కేలు ఇచ్చి వెల్కమ్ చెప్పుడు, ఉన్నన్ని రోజులు స్టార్ హోటల్లో ఉండనికే ఏర్పాట్లు చేస్తారు. కానీ ఈ మేడం రూటే వేరు. విమానంలో వచ్చే అవకాశం ఉన్నా కానీ ట్రైన్లో వచ్చింది. నేను వస్తున్నాని
ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఇంకా రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రావద్దని చెప్పిందంట. అట్లని లేట్గా రాదు, పక్కా టైం అంటే టైం. నిన్న రైల్లా కాచిగూడ స్టేషన్లో దిగింది. ప్రోటోకాల్ ప్రకారం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కండువ కప్పి ఆహ్వానం పలికిండు మేడంకి. ఆడికి వచ్చిన కొద్ది మంది పార్టీ నాయకులు షాల్వా కప్పబోతే, బొక్కేలు ఇవ్వబోతే సున్నితంగా వద్దని చెప్పింది. ఎవరైనా షాల్వా కప్పినా కూడా వెంటనే తీసేసింది. ఆమె చేతుల్లో ఉన్న బ్యాగ్ని పార్టీ నాయకులు తీసుకొని మోద్దామంటే, నా బ్యాగ్లో ఎవ్వరు మోయాల్సిన అవసరం లేదు, ఒకవేళ మోసే బలం నాకు లేకపోతే సాయం అడుగుతా అని చెప్పింది. ఇంకా ఈ మేడం నివాసం ప్రభుత్వ గెస్ట్ హౌస్ అయిన దిల్కుషా గెస్ట్ హౌస్లో 50 రూపాయలతో బుక్ చేసుకొని అక్కడికి పోయింది. కార్యకర్తలు ఆమె బాధలు చెప్పుకోనికి పోతే ఆమెనే బయటకు వచ్చి కలిసింది. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆమె ఉన్న గెస్ట్ హౌస్కి పోయి ఆమెను కలిసిండు. ఇంకా అందరు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్లో గాంధీ భవన్కి పోయిర్రు. ఆ సమావేశంలో మీనాక్షి నటరాజన్ మాట్లాడుకుంటా, నా దృష్టిలో పడనీక లీడర్లు ఎవరు ట్రై చేయకండి, ముఖ పరిచయాలు ఆర్బాట్లు నా దగ్గర పనిచేయవు, చక్కగా పనిచేయండి, ఇక్కడ మనం ప్రభుత్వంలో ఉన్నాం, మంచిగా పనిచేయండి, పేదోళ్ళ కళ్ళల్లో నిజమైన నవ్వు చూస్తే అప్పుడు మనం పని చేసినట్టు అని చెప్తుంది. ఇంకా కార్యకర్తలు ఏమైనా సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయండి, మాట్లాడతా, ఆ టైంలో ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మిస్డ్ కాల్ చూసుకొని అయినా తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పింది. ఈ మేడం రూటే వేరున్నట్టుంది పోర్రి, కానీ ఈ కాలంలో కూడా ఇట్లుంటారా? ఈ మేడం ఉంది పక్కా గాంధేయవాది. అందుకే గాంధీ కుటుంబానికి చాలా తొందరగా దగ్గరైంది. 1973 జూలై 23న మధ్యప్రదేశ్లో ఈ మీనాక్షి నటరాజ మేడం పుట్టింది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో NSUI నుంచి రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసింది. 1999 నుంచి 22 వరకు NSUI జాతీయ అధ్యక్షురాలుగా పనిచేసి ప్రజెంట్ రాజీవ్ గాంధీ పంచాయతీ సంఘటన జాతీయ అధ్యక్షురాలు ఉంది. 2009 నుంచి 2014 వరకు మేడం మందసౌర్ పార్లమెంట్గా గెలిచి ఎంపీగా కూడా పనిచేసింది. అంతేకాదు ఇంకా మేడానికి పెళ్లి కాలేదు. ఆమె సింప్లిసిటీ ఇంకా బాగా పనిచేసే విధానంలో రాహుల్ గాంధీ గుర్తించి ఆయన టీంలో పెట్టుకుండు. బాగా పనిచేసే సభ్యురాలని ఆమె పేరు కూడా ఉంది. అంచెలంచెలుగా ఎదిగింది. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే మనిషే కాదు. అయితే ఆమె స్థిరాస్తులు అంటే ఏం లేవు, 67 లక్షల చరాస్తులు ఉన్నాయి. అయినా మాజీ ఎంపీగా వచ్చే పెన్షన్ డబ్బులే ఎక్కువ ఆమె ఉండే సింప్లిసిటీకి. నాకైతే ఆమె గురించి మంచిగా అనిపించింది, అందుకే ఇంత చెప్పినా. మరి ఈమె గురించి విన్నాక మీకు ఏమనిపించిందో కామెంట్లలో చెప్పురి, చదువుతా. నవంబర్లో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది కదా. అయితే ఎంతోమంది నిరుద్యోగులు కష్టపడి నెల రోజుల్లోనే సర్వే చేసి ఆ సర్వేని విజయవంతం చేసిరు. కానీ వాళ్ళకి ఇంకా 3 నెలల నుండి డబ్బులు ఇస్తలేరంట. బయటకు వచ్చి ధర్నా చేస్తుండ్రు. రేవంత్ రెడ్డి వాళ్ళని ఆదుకోవాలని కుత్బుల్లాపూర్ సర్కిల్ ఆఫీస్ ముందల ఎన్యూమరేటర్లు నిరసన చేస్తున్నారు. జీతం ఇస్తామని మంచిగా సర్వే చేయించుకొని ఇంకా ఇయ్యలేదంట. ఆఫీసర్లు 3 నెలల నుండి తిప్పించుకుంటున్నారంట. బాధపడుతురు పాపం. కుత్బుల్లాపూర్ 25వ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ను ఎన్నిసార్లు అడిగినా స్పందిస్తలేరంట. వాళ్ళకు వచ్చే డబ్బులు ప్రభుత్వం మంజూరు చేసినట్టు జీవో విడుదల చేసినా కూడా వాళ్ళకు మాత్రం ఆ డబ్బులు అందలేదంట. పాపం ఆడోళ్ళు అయితే ఇంట్లో ఏం చెప్పుకొని వచ్చేటోళ్ళో ఏమో కానీ మంది 10కి పనులకు పోతారని చెప్పి మంది లేవగానే 7ంటికే వచ్చి సర్వే చేసిర్రు. మళ్ళా నైట్ 6 నుండి 10, 11 దాకా చేసేటోళ్ళంట. అది చెప్పుకొని పొద్దున 7 గంటల నుంచి రాత్రి 9, 10 గంటల వరకు కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఆ ఫొటోస్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కి ఎంత సర్ది చెప్పుకొని ఆ టైంలలో అంటే అందరూ దొరకాలి. ఇప్పుడు మా అందరూ జాబ్స్ చేసుకునే GHMC సర్కిల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఇచ్చేదే 10,000. అవి కూడా రానియకపోతే ఎట్లా? అవి చాలా తక్కువే కావచ్చు, కానీ మధ్యతరగతి కుటుంబానికి, పేద కుటుంబానికి ఆ డబ్బు చాలా అవసరం. జర ప్రభుత్వం దీని మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళకి డబ్బులు వచ్చేటట్టు చేస్తే బాగుండు. ఒకరి కష్టం ఉంచుకోవడం మంచిదా? సోషల్ మీడియాలో బాగా నడుస్తున్న ముచ్చట. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాటల యుద్ధం. ట్రంప్తోని ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతో యుద్ధం ఆపాలని మాట్లాడనీక ఓవెల్ ఆఫీస్కి వచ్చిండు. మంచిగా
ముందైతే ఇద్దరు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని కూర్చున్నారు, అది కూడా మీడియా ముందల. హాయ్ హలోలతోటి స్టార్ట్ అయింది మీటింగ్. తర్వాత మాటల యుద్ధంగా మారింది. ఇంకా వాళ్ళిద్దరు ఏమేమి మాట్లాడుకుంటారో మీ ముందల పెడతా. ట్రంప్ అంటుండు ఉక్రెయిన్ తో రష్యాతో యుద్ధం ఆపాలంటే మాతో ఒప్పందం కుదుర్చుకుంటేనే సరే, లేకుంటే మీ దారి మీరు చూసుకోండి అని అన్నాడు. Your country is in big trouble. I know. You're not winning. You're not winning this. మరి అమెరికా ముందించిన డీల్ ఏంటి? ఉక్రెయిన్లో ఉన్న ఖనిజాలు దవ్వడానికి అనుమతి ఇవ్వాలని. అది మాట్లాడనికనే జెలెన్స్కీ ఓవెల్ ఆఫీస్కి వచ్చిండు. కానీ రష్యా ఏమన్నా చేస్తే అమెరికా రక్షించాలని ఒత్తిడి చేసిండు. ఇద్దరికి డీల్ కుదరలే. దీనికి ట్రంప్ ఉక్రెయిన్ కష్టాల్లో ఉన్నప్పుడు అమెరికా ఒప్పందాలు చేసుకొని బతకలే అని కోపడ్డాడు. దీనికి జెలెన్స్కీ మేము మా దేశంలో ఉంటాం, ఎవరికి తల వంచం, మీ మద్దతుకు మాత్రం థ్యాంక్స్ అని అన్నాడు. ఆ టైంలో ట్రంప్ మళ్ళీ డైలాగ్ వేసిండు, మీ తీరు చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం వచ్చేటట్టుంది అని అన్నాడు. ఖచ్చితంగా మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఇంకా ట్రంప్ మాత్రం మేము $350 బిలియన్ సాయం చేసినాం, ఆయుధాలు ఇచ్చినాం, కానీ ఇంకా శాంతి ఒప్పందానికి రెడీగా లేవు నువ్వు అంటే దీనికి జెలెన్స్కీ కౌంటర్ ఇచ్చిండు. ఈ మాటలే పుతిన్ కూడా అన్నాడని. దీనికి ట్రంప్ సరే ఇంకా నువ్వు పేకాట ఆడుతున్నావు, ఇన్ని రోజులు మా వల్ల గేమ్స్ ఆడినావు, ఇంకా నువ్వు ఆడనిక కార్డ్స్ కూడా లేవు, నువ్వు 3వ ప్రపంచ యుద్ధం కోరుకుంటున్నావని. You're gambling with World War III. You have a damn good chance of coming out okay because of us. Mr. President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone. We gave you military equipment, and your men are brave, but they had to use our military. What about West? If you didn't have our military equipment, if you didn't have our military equipment, this war would have been over in 2 weeks. This is something maybe new. less. In 2 weeks, of course, yes. It's going to be a very hard thing to do business like this. They're going to make a deal or we're out. And if we're out, you'll fight it out. I don't think it's going to be pretty, but you'll fight it out. But you don't have the cards. But once we sign that deal, you're in a much better position. But you're not acting at all thankful. చివరికి ఒప్పందం కుదరక ఖనిజాల ఒప్పందం ఆగిపోయింది. మధ్యలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వెళ్ళిపోయిండు. ట్రంప్ తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఇట్లా షేర్ చేసుకుండు, ఉక్రెయిన్ శాంతి ఒప్పందం వద్దనుకుంటుందని రాసుకున్నాడు. ఇదేంటో కానీ ట్రంప్ స్టైల్కు జెలెన్స్కీ రెస్పాన్స్కు సోషల్ మీడియా హాట్ టాపిక్ అయింది. నిన్న జరిగిన మహాకుంభమేళలో ఐఐటి బాబా అభయ్ సింగ్ ఫేమస్ అయింది కదా. అయితే ఆయన ఈ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ చేతిలో ఇండియా ఓడిపోతుందని చెప్పిండు. इस बार मैं पहले से बोल रहा हूँ, हाँ। इस बार इंडिया नहीं जीतेगी। चाहे तुम अब उनको विराट कोहली को सबको बोल दो कि अपने जेडीचर का जोर लगा के जीत के दिखा दो, तुम अब जाओ। मैंने मना कर दिया नहीं जीतेगी तो नहीं जीतेगी। अब भगवान बड़े हो गए, तुम बड़े हो। మాటలదేముందిలే కానీ ఇండియా అయితే గెలిచింది. అయితే నిన్ననో మొన్ననో ఒక టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తుంటే ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకున్న ఇంకొద్ది మంది సాధవులు డైరెక్ట్ రికార్డింగ్ రూమ్లోకి పోయి ఈ ఐఐటి బాబాతోని గొడవడిర్రు. నువ్వు బాబా ముసుగులో ఉన్న పాకిస్తాన్ ఏజెంట్వి అని గొడవడిర్రు. ఈ ఐఐటి బాబా నాకు న్యాయం చేయండి, నా మీద దాడి జరుగుతుంది, నన్ను కాపాడండి అని పోలీసులను అడుగుతుండు. ఎంత పెద్ద బాబాలైనా ఎంత పెద్ద సాధువులైనా వాళ్ళేం దేవుని బిడ్డలు కాదు. ఏదైనా ఇబ్బంది జరిగితే న్యాయస్థానాన్ని కోరుతారు. ఏమంటారు? చూస్తారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందా? రేపటి నుండి ఇంకా మంచి మంచి వార్తలు మీ ముందుకు తీసుకొస్తా. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సరేనా? థ్యాంక్ యూ.